మానవుడు దేవుని పట్ల చేయుచున్న ఒక పొరపాటు, ఒక తప్పిదము మానవులమైనటువంటి మనకు సాధారణంగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఏదో ఒక లాభము మనకుంటేనే ఆ పని మనం ఏదన్నా చేయటానికి ఇష్టపడతాం. లాభం లేని పని మనం చెయ్యం. మానవుల యొక్క బలహీనత అది. మానవుడిగా ఇహలోక సంబంధమైన వాటి విషయాల్లోనే కాదు, కానీ భక్తి విషయాలలో కూడా దేవుని దగ్గరికి నేను వెళ్తే ప్రార్థన చేస్తే నాకు లాభం ఏంటి? ఈరోజు నేను ఆరాధనలలో పాల్గొంటే, ఈరోజు నేను ఆరాధనలో పాల్గొని కృతజ్ఞత కానుక సమర్పిస్తే నాకు లాభం ఏంటి? లోక సంబంధమైన వాటి విషయాలలోనే కాదు, కానీ మానవుడు భక్తి విషయాలలో కూడా స్వార్థాన్ని చూపించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ లాభము లేదనుకో, మనం విడిచిపెడదాం ఆరాధనకు వెళ్ళటం, దేవునిని ఆరాధించడం విడిచిపెడదాం. లేకపోతే ఆరాధించడానికి ఏదో ఒక సమయం మనకు దొరికినప్పుడు ఏదో వెళ్ళాములే వచ్చాములే అనే ధోరణిలో వెళ్ళిపోదాం అనే ఆలోచనతో మనము ఉండిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం చేసే పొరపాటు ఏంటంటే, నిత్యమైన వాటిని కలిగిన యేసును వదిలి లోక సంబంధమైన వాటి కొరకు మనము ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం.